It's not just skin care, it's cell care. Shop now. అందశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకం ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు కృష్ణ పరమాత్ముడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త. ఎంతటి సంక్లిష్ట సమస్యకైనా పరిష్కారం చూపించగలిగిన, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి కార్యోన్ముఖులను చేసి కథన రంగంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు నడిపించగలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గొప్ప సందేశాన్ని ఈ కలియుగానికి అందించింది శ్రీకృష్ణ భగవానుడు. వారి జన్మాష్టమి సందర్భంగా అందశ్రీ గారు, శ్రీనివాసరాజు గారు ఈ హసిత బాష్పాలు పుస్తకావిష్కరణ దీనికి మీరు రావాలి అని నన్ను ఆహ్వానించినప్పుడు నాకు కొంచెం ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. శ్రీరామ్ గారు అని మేమంటున్నాం, శ్రీరామ్ సార్ అని మీరు అందరూ అభిమానంతో పిలుచుకుంటారు. వారి పట్ల, వారి గొప్పతనం గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు శ్రీనివాసరాజు గారు నాకు పరిచయం చేసినట్టు నేను జస్ట్ క్యాజువల్గా చేయగలిపి ముందుకు వెళ్ళినా అని వారు నాకు గుర్తు చేసిండ్రు. సాధారణ దుస్తులో గొప్ప వ్యక్తులు ఉంటారని నేను ఎప్పుడు పెద్దగా భావించలేదు. గొప్ప వ్యక్తులు ఆడంబరమైన వస్త్రాలను ధరించి సామాన్య ప్రజల కంటే మేము అతీతులమన్న విధంగా చూసే అలవాటు పడ్డ మనము నిరాడంబరంగా మనతో కలిసి ఉండే వాళ్ళను గుర్తించే గొప్పతనం నా దగ్గర లేదు. వారు చెప్పినప్పుడు కూడా నేను అంతగా ఆలోచన చేయలే. కానీ 2 రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగా మారి జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి, శ్రీరామ్ సార్ గొప్ప వ్యక్తి, మీరు ఆ పుస్తకావిష్కరణకు రావాలని చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నా. అందశ్రీ గారే గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారిని కలవాలి, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలి. తప్పకుండా రావాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళినా సరైన సమయానికి రావాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చే ముందు ఏమీ తెలియకుండా వస్తే కూడా బాగుండదు, ఏమైనా తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తే శ్రీరామ్ సార్ పాలమూరు జిల్లావాడు, మల్దకల్ గ్రామం, గద్వాల ప్రాంతం అంటే నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి రావడాన్ని నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది. ఆనాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన కవులు, కళాకారులు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆ జిల్లా వాసి.